దర్గా పైన. ఇక దర్గా పైన అదే నిర్ణయం. దానిలో ఫ్లైన్ ఎప్పటికైనా కూడా అది మొదటి నుంచి కూడా తీయాలనే డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. దేవాలయ పునర్నిర్మాణం అనే విషయం ఉన్నప్పుడు మీరు కంపల్సరీ తీసేయండి. మీరు సెక్యులర్ ఉన్నప్పుడు ఇద్దరు ఈక్వల్ చేయండి. కోట్లింగాలు తీసేస్తే మసీద్ తీయండి, దర్గా తీయండి. దానిలో ఏం ఈజీ కదా, చెప్పడానికి కూడా మీకు ఈజీ కదా. మీరు దర్గా తీస్తే మేము కోట్లింగాలు తరలించడానికి కూడా పెద్ద అబ్జెక్షన్ రాదు. అది ముఖ్యం. అది ఉంచి మాయ తీస్తామంటే మాత్రం డెఫినెట్గా తీవ్ర వ్యతిరేకత అనేది వస్తుంది. ఉద్యమం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాన్ని బట్టి, ఆ నిర్ణయాన్ని బట్టి, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉద్యమం కావచ్చు, ధర్నాలు కావచ్చు, అవి చేయడం జరుగుతుంది. గతంలో కూడా కోడల గురించి చాలాసార్లు మేము ఉద్యమించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దీన్ని పెద్ద వెనుకడ, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా, దీనిలో వెనుకడ చేసే ప్రసక్తి లేదు. ఒకవేళ ఏ రకమైన హిందూ విగ్రహాలను ఎక్కడ ఆలయం లోపల ముట్టే ప్రయత్నం జరిగితే ఇంకా వాళ్లకు ఎక్కువ తీవ్రత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక సామరస్యంగా వాళ్ళను ఒప్పించి బయట స్థలం కేటాయించండి, మీరు ఎంత నిధులు ఇస్తారో ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు దేవాలయం కూడా ప్రభుత్వం 2,000 కోట్లు ఇస్తుంది కదా, వాళ్ళకు కూడా ఇవ్వండి, 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి స్థలం చూపెట్టండి. ఎంతో స్థలం ఉంది కదా, ఓ కొనకు పెట్టండి, దానిలో అభ్యంతరం లేదు. మేము చెప్పింది కూడా అదే. వాళ్ళను ఒకవేళ తీసేసినట్టయితే వాళ్ళకు వేరే పునరావాసంగా వేరే స్థలం కేటాయించి నిర్మాణం చేయించండి అని చెప్పినాం. దానిలో వ్యతిరేకత లేదు. తొలగించుడు మాత్రం తొలగించాల్సిందే. దానిలో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఆ డిసిషన్ కంపల్సరీ ఇది సీరియస్ అవుతుంది. తొలగించకుంటే మాత్రం డెఫినెట్గా అన్ని హిందూ సంఘాలు తప్పనిసరిగా దాన్ని ఉద్యమిస్తారు, అది జరిగి తీరుతుంది. నమస్తే. మరికొద్ది రోజుల్లో అయితే వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఎక్స్పాండ్ కాబోతుంది, అంటే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇందులో ప్రధానంగా ఈ డెవలప్మెంట్ను స్వాగతిస్తున్నారు అందరూ ప్రజలు. అయితే ప్రధాన డిమాండ్ ఏమవుతుందంటే ఇక్కడ ఆలయం లోపల, అంటే ఆలయం దగ్గర ఉన్న దర్గాను తరలించాలని ఒక డిమాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి తాజా మాజీ కౌన్సిలర్ సంతోష్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ వేములవాడలోనే ఉంటారు. వారి అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. చెప్పండి, ఆలయ డెవలప్మెంట్ అయితే కాబోతుంది, ఇక్కడ దర్గా సమస్యగా ఉంది. గతంలో కూడా మీరు అనేక మాధ్యమాల ద్వారా ఒక వాయిస్ అయితే ఇచ్చారు, ఆ దర్గా కంపల్సరీ తీసేయాలి అనేది. సో ఇప్పుడు ఇలా దాని గురించి ఏమైనా టాపిక్ వస్తుందా? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఏంటంటే, చారిత్రక తప్పిదం జరిగింది ఇక్కడ వేములవాడలో. మరి ఒక మతానికి సంబంధించినటువంటి ఒక దర్గా అనేది రాజన్న ఆలయంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. మేము కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ఒక తేనెటను కదిపినట్టు మరి దేవాలయ విస్తరణ అభివృద్ధి అని చెప్పి ఒక అంశాన్ని ఎత్తుకోవడం వల్ల మరి ఇక్కడ అనేక రకాల అపోహలు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి డిపిఆర్ కానీ మరి ఇలా జరుగుతుందని చెప్పి ప్రజలకు ఏ రకంగా ఈ సంక్షిప్త వాతావరణాన్ని ఇవ్వలేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఒకవేళ ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు చేపట్టి మరి దేవాలయ అభివృద్ధి చేపట్టినట్లయితే మరి హిందువుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా వేలాది లక్షలాది మంది మరి భక్తులు నిత్యం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని తరించుకున్న సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి దర్గా ద్వారా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అనుమానాలు మరి వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే ఆ దర్గాను తరలించాలి. అంటే మేము మొత్తానికి పూర్తిగా తొలగించాలని చెప్తలేము. మరి ఆ అన్యమతమైన వ్యవస్థలో ఉంది కాబట్టి దానికి ఇతర ప్రాంతంలో స్థలం కేటాయించి అక్కడ వాళ్ళ నిర్మాణం ఏర్పాటు చేసుకునే విధంగా ఆ దర్గాను తరలించాలి. ఆ దర్గా తరలింపు విషయాన్ని ప్రభుత్వం కూడా మరి ఇక్కడ హిందువులకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మరి మా పక్షాన మేము కోరుతా ఉన్నాము. అంటే ఇప్పటి వరకు ఏమన్నా, అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు ఏమైనా వాయిస్ ఏమైనా దర్గాను తరలిస్తున్నారని ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మొన్నటికి మొన్న మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తునటువంటి హిందూ సంఘాలు మరి ఇతర మాధ్యమాల ద్వారా హిందూ శక్తిని, హిందూ నాడిని, హిందువుల యొక్క మరి వాక్కును వినిపించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడనే సమావేశం కావడం జరిగింది. మరి వారు మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఆ దర్గాను అక్కడి నుంచి తరలించాలని చెప్పి ఈ ప్రభుత్వం మరి తన యొక్క హిందువుల పట్ల మరి ఇతర మతాల పట్ల ఏ విధంగానైతే వివరిస్తుందో, వాళ్ళ పండుగలను మరి ఏ విధంగా వెళ్ళి వాళ్ళందరినీ ఏ విధంగా గౌరవిస్తుందో, మరి మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా వీళ్లకు నిజంగా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మరి వారి యొక్క ఆశీర్వాదం అందే విధంగా ఉండాలంటే అక్కడ అన్యమత వ్యవస్థను తరలించాలని చెప్పి మరి ప్రతి భక్తుడు కోరుకుంటుంది. కనుక ఆ భక్తుల మనోభావాలను ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.